హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్ట్ 1, 2025 నుంచి యూపీఐలో మల్టిపుల్ చేంజెస్ రాబోతున్నాయి. మీరు రెగ్యులర్గా యూపీఐ యూజ్ చేస్తుంటే ఈ అప్డేట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ టోటల్ 4 చేంజెస్ యూపీఐలో తీసుకొస్తున్నారు. ఆ చేంజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ చేంజ్, అకౌంట్ బ్యాలెన్స్ చెకింగ్. ఆగస్ట్ 1 నుంచి మనం మన అకౌంట్ బ్యాలెన్స్ని పర్ డే 50 టైమ్స్ వరకే చెక్ చేసుకోగలం. ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్ యూజ్ చేసి పర్ డే ఈచ్ యాప్లో మ్యాక్సిమం 50 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోగలం. సెకండ్ చేంజ్, బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ చెక్. మన మొబైల్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకోవాలంటే అది మ్యాక్సిమం 25 టైమ్స్ పర్ డే మాత్రమే చెక్ చేయగలం. అండ్ కమింగ్ టు థర్డ్ చేంజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరం తెలుసుకోవాల్సింది. అది ఏమిటంటే ఆటో డెబిట్ పేమెంట్స్ టైమింగ్ చేంజెస్. మనం ఏమైనా మంత్లీ సబ్స్క్రిప్షన్స్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఆర్ ఎనీ ఆటో డెబిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, లేదా మ్యూచువల్ ఫండ్ సిప్ ఆటో డెబిట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆటో డెబిట్ పేమెంట్స్ అనేటివి చేంజ్ అవుతున్నాయి. ఆగస్ట్ 1 నుంచి ఈ ఆటో డెబిట్ పేమెంట్ నాన్ బిజీ అవర్స్లో డిడక్ట్ అవుతాయి. ఈ పేమెంట్స్ బిఫోర్ 10 AM, 1 PM to 5 PM అండ్ ఆఫ్టర్ 9:30 PM ఈ స్పెసిఫిక్ టైమ్ లైన్స్లో మాత్రమే డిడక్ట్ అవుతాయి. ఇంకా లాస్ట్ చేంజ్, ఫెయిల్డ్ పేమెంట్ స్టేటస్ చెకింగ్ రెస్ట్రిక్షన్స్. మన యూపీఐ పేమెంట్ ఏదైనా ఫెయిల్ అయితే ఆ ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి రెస్ట్రిక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి ఫెయిల్ ట్రాన్సాక్షన్ స్టేటస్ని 3 టైమ్స్ మాత్రమే చెక్ చేయగలం. అండ్ ఈ టైం చెక్ చేశాక 90 సెకండ్స్ గ్యాప్ ఉండాలి నెక్స్ట్ స్టేటస్ చెక్ చేయడానికి. ఈ అప్డేట్స్ మనకి ఆగస్ట్ 1 నుంచి అప్లికబుల్ అవుతున్నాయి. సో ఈ చేంజెస్ అన్నీ స్మాల్ చేంజెసే అయినా యూపీఐ సర్వీసెస్ ఫాస్ట్ అండ్ సేఫ్ అవుతాయి. మల్టిపుల్ టైమ్స్ సర్వర్ పైన లోడ్ తగ్గించి యూపీఐ సర్వీసెస్ అయితే ఫాస్ట్గా ప్రొవైడ్ చేయొచ్చు. ఈ చేంజెస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.